వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఏటా కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పల్లో పిడకల యుద్ధానికి ప్రత్యేక చరిత్ర ఉంది. ప్రేమికులైన వీరభద్రస్వామి, కాళికాదేవిని ఒక్కటి చేసేందుకు రెండు వర్గాలు పిడకలతో హోరాహోరీగా పోరాడతాయి. పిడకల సమరం తర్వాత పంచాయతీ జరిపి స్వామి, అమ్మవార్లను ఒక్కటి చేస్తారు. సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి ఈ పిడకల పోరాటం ఈ ఉగాది తర్వాత నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వందల సంఖ్యలో పిడకల గాల్లోకి లేచి ప్రత్యర్థి వర్గంపై పడుతుంటే ఉత్సాహం రెట్టింపు అవుతోంది. పిడకల దుమ్ము ఆకాశాన్నంటేలా తమను తాము రక్షించుకుంటూ ఎదుటి వారిపై పిడకలు విసురుకుంటూ గుంపులు గుంపులుగా ప్రజలు కదులుతారు. సంగ్రామం ముగిశాక గ్రామ పెద్దలు పంచాయతీ చేసి కాళికాదేవి, వీరభద్రస్వామి వివాహానికి అంగీకారం తెలుపుతారు. ప్రతి ఏటా నిర్వహించే ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు తరలివస్తారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో శ్రీ భద్రకాళిదేవి వీరభద్రస్వామి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. వీరభద్రస్వామి ఉత్సవాల్లో భాగంగా ఉగాది తర్వాత గ్రామంలో పిడకల సమరం జరుగుతుంది. త్రేతాయుగంలో భద్రకాళీదేవి, వీరభద్రస్వామి ప్రేమికులని ఆలయ చరిత్ర చెప్తోంది. వారి మధ్య ప్రేమ వ్యవహారమే కాస్త గొడవకు దారితీసింది. పెళ్లి విషయంలో వీరభద్రస్వామి కొంత ఆలస్యం చేస్తారు. దీంతో ప్రేమించి పెళ్లి చేసుకోకుండా భద్రకాళీదేవిని వీరభద్రస్వామి మోసం చేశారని అమ్మవారి భక్తులు నమ్మి వీరభద్రస్వామిని పేడతో తయారు చేసిన పిడకలతో కొట్టి అవమానించాలని చూస్తారు. విషయం తెలుసుకున్న వీరభద్రస్వామి భక్తులు అమ్మవారుండే ఆలయం వైపు వీరభద్రస్వామిని వెళ్లవద్దని వేడుకున్నారని స్థానికులు అంటున్నారు. స్వామి భక్తులు చెప్పిన మాటలు వినకుండా అమ్మవారి ఆలయం వైపు వెళ్లారని, అప్పుడు అమ్మవారి భక్తులు ముందుగా వేసుకున్నటువంటి ప్రణాళికలో భాగంగా వీరభద్రస్వామి వారిపై పిడకలతో దాడి చేశారని కథలుగా చెప్పుకుంటారు. ఈ విషయం తెలుసుకున్న స్వామివారి భక్తులు కూడా పిడకలతో అక్కడికి వెళ్లి అమ్మవారి భక్తులపై ఎదురు దాడికి దిగారని, అలా ఇరు వర్గాలు పిడకల సమరం సాగించారని అంటూ ఉంటారు. పిడకల సమరంలో దెబ్బలు తగిలిన వారు భద్రకాళి అమ్మవారు, వీరభద్రస్వామి వార్ల ఆలయాలకు వెళ్లి నమస్కారం చేసుకుని అక్కడ ఉన్నటువంటి విభూదిని ఇరు వర్గాల భక్తులు రాసుకుని రావాలని బ్రహ్మ ఆదేశించాడని, ఆ తర్వాత ఒకే ఆలయంలో ఇద్దరు విగ్రహాలను ఏర్పాటు చేసి వారికి కళ్యాణం జరిపిస్తారు. ఇదంతా బ్రహ్మదేవుడు మాట ప్రకారం జరిగినట్టు ఆలయ చరిత్ర చెప్తోంది. అలా ప్రతి ఏటా ఉగాది ఉత్సవంలో భాగంగా స్వామివార్ల పిడకల సమరం జరిగే కొన్ని నిమిషాలకు ముందు కారుమంచి గ్రామం నుండి ఒక రెడ్డి కుటుంబ సభ్యులు ఆచారం ప్రకారం గుర్రంపై కైరుప్పుల గ్రామానికి ఊరేగింపుగా చేరుకుంటారు. వారి ప్రత్యేక పూజలు నిర్వహించిన కొన్ని నిమిషాల తర్వాత ఆ గ్రామస్తులు ఇరు వర్గాలుగా విడిపోయి పిడకలతో కొట్టుకుంటారు. ఈ సాంప్రదాయ క్రీడ కొన్ని తరాలుగా గ్రామస్తులు జరుపుకోవడం విశేషం. దీన్ని చూడడానికి వేలాదిగా జనం వస్తారు. పిడకల సమరం ముగిసిన మరుసటి రోజు శ్రీ భద్రకాళి అమ్మవారికి, వీరభద్ర స్వామివారికి అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపిస్తారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు కైరుప్పుల చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు తరలివస్తున్నారు.